చెప్తున్నారు కదా చాలా స్పష్టంగా ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి అందరికీ తెలిసిపోతుంది. రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ ఉందని, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోతుందని, అందుకనే అధికారులు ఇంత నిర్లక్ష్యం వహించి బెజవాడని ముంచేసి లక్షల మంది జీవితాల్ని అతలాకుతలం చేశారని అందరికీ అర్థమైపోబట్టే ఈరోజు ఈ ఆర్టికల్ రాశారు. కేవలం ఈ ఆర్టికల్ చంద్రబాబు నాయుడు గారిని కాపాడి అధికారులని మీద తప్పుడు నెట్టేసేటువంటి కుట్ర కోసం ఈ ఆర్టికల్ రాశారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, మానవ తప్పిదమే. ఈ వరదలు రావడానికి, ఈ ముప్పు రావడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమే కారణం అని చెప్తే ప్రతి ఒక్కరు ఇష్టానుసారం మాట్లాడారు. ఈరోజు మీరు వెళ్ళి చూశారు కదా, చాలా ప్రముఖ ఛానల్స్లో బుడమేరుకి గేట్లు ఉన్నాయని, ఆ కృష్ణానదిలో బుడమేరు వరదని కలవకుండా దారి మళ్లించి విజయవాడ వైపు వచ్చిందని చెప్తున్నారు కదా. విజయవాడ వైపు వరదని మళ్లించడం వల్ల కదా గండ్లు పడ్డాయి, అంతకుముందు గండ్లు ఏం లేవే. మీరు గేట్లు ఎత్తారు, గండ్లు పడ్డాయి. మొన్నటి వరకు గేట్ల రాజకీయం, నిన్నటి నుంచి గండ్ల రాజకీయం. ఇంత దుర్మార్గం ఏంటి? మీ చేతకానితనం, మీ అసమర్థతని ఒప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేటువంటి కుట్రలు చేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఇంకో ముఖ్యమైన విషయం, 2014 నుంచి 2019 వరకు మరి విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి మొదటి జలవనరుల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు పనిచేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తుంది కూడా మైలవరంలోనే కదా. బుడమేరు ప్రవహించే ప్రాంతం ఎక్కువగా ఉంది. మరి ఎందుకు ఆయన బుడమేరుని ఆధునీకరించేటువంటి ప్రయత్నం చేయలేదు, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు? ఎందుకు చేయలేదు ఆ పని? జలవనరుల శాఖ మంత్రే కదా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కదా. మరి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఏం చేశారు? దీనికి దేవినేని ఉమామహేశ్వరరావు గారు కూడా సమాధానం చెప్పాలి. గేట్ల రాజకీయం అన్నారు, అక్కడ గేట్లు ఉన్నాయని తెలిసిన తర్వాత గండ్లు పడ్డా అంటున్నారు. గండ్లకు కూడా గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం డబ్బులు ఖర్చు పెట్టలేదని చెప్పారు. గండ్లు పడి దేనికి? గేట్లు ఎత్తడం వల్ల. గేట్లు ఎత్తకపోయి ఉంటే గండ్లు పడేయా? ఈ కుట్ర రాజకీయాలు, బురద రాజకీయాలు, నీచ రాజకీయాలు మీరు ఆపకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించడం కూడా ఈ సందర్భంగా మేమైతే హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణమ్మ కాళ్ళు కడిగి, కృష్ణమ్మ ఆశీస్సులతో కృష్ణంకలో రిటైనింగ్ వాల్ కట్టి పెద్ద పెద్ద ముంపుల నుంచి, వరదల నుంచి మరి కృష్ణంక ప్రాంత వాసుల్ని కాపాడారు. లేకపోతే ఈరోజు అక్కడ కూడా పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది. ప్రజలు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఏమంటే మా ప్రభుత్వంలోనే ఇచ్చాం, మరి మీరు పూర్తి ఎందుకు చేయరా? ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞత తెలియజేశారు. మమ్మల్ని ఇంత పెద్ద విపత్తు నుంచి కాపాడారు, మేము వరదల్లో ముంపులో చిక్కుకోకుండా మీరు రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసి మమ్మల్ని కాపాడారు, కృతజ్ఞతలు కూడా చెప్తా ఉన్నారు. కానీ కూటమి నాయకులు ఏం చేశారు? బుడమేరుని స్వార్థ ప్రయోజనాల కోసం దారి మళ్లించి బెజవాడని ముంచేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి విజయవాడ నగర ప్రజల మీద ఉన్న ప్రేమ, మీకు విజయవాడ నగరాన్ని అడ్డం పెట్టుకొని ఏ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని ముంచేశారో ఈరోజు ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి చేశారు, కానీ విజయవాడ నగర ప్రజలు మంచికి చెడుకి ఉన్న తేడాని గుర్తించడంలో కులాలు మతాలకు ప్రాధాన్యత ఇస్తే మంచికి చెడుకి మధ్య ఉన్న గీత మనం గుర్తించలేమని కూడా ఈ సందర్భంగా నేనైతే మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా, మీకైతే తెలియజేస్తూ ఉన్నా.
అదేవిధంగా మేము ఇందాక డిమాండ్ చేసినట్టుగా ఖచ్చితంగా రామానాయుడు గారిని అనగానే సత్యప్రసాద్ గారిని మీరు ఖచ్చితంగా బర్తరఫ్ చేసి తీరాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విజయవాడ నగరానికి ప్రమాదం పొంచి ఉన్న సమయంలో అధికారుల శ్రద్ధ అంతా ఒక సినీ నటి మీద కేసు మీద పెడితే ఈ రోజున ఎంత తీవ్రమైన పరిస్థితులు వచ్చాయో చూశారుగా. ఎందుకంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఆ కేసుకి? గుడ్లవల్లిలో 100 మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే అక్కడ ఏమీ జరగలేదంటా ఉన్నారు. విద్యార్థులు భవిష్యత్తు మీద ఆందోళన చెందుతూ ఉంటే వారి గురించి మీరు ఎక్కడ కూడా కనీస బాధ్యత లేకుండా ఇష్టానుసారం బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వారికి ధైర్యం కల్పించాలి, భరోసా ఇవ్వాలి. ఏమి జరిగిందా జరగలేదా అని మీరు అన్ని టీమ్స్ని పెట్టాం, టెక్నాలజీని ఉపయోగిస్తాము. ఎక్కడైనా సరే వారితో ఒక్క నిమిషం కూర్చొని ప్రశాంతంగా మాట్లాడారా? ఎంతసేపు బెదిరింపులు, విద్యార్థులను కూడా చూడకుండా వాళ్ళ మీద బెదిరింపులకు పాల్పడ్డారు కదా మీరు. 100 మంది విద్యార్థుల ఆవేదన పట్టకుండా మీకు ఒక సినిమా నటి మీద అంత ప్రాధాన్యత ఇచ్చారంటే మీకు ప్రజల మీద కన్నా పాలన మీద కన్నా కక్ష రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇది ముమ్మాటికి మీరు చేస్తున్న పాలనలో మంచి పద్ధతి కాదు. నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు. మరలా పచారీ సరుకుల పంపిణీకి జాప్యం జరుగుతుందన్న విషయాన్ని ఎవరు చెప్పారు బయటికి? చంద్రబాబు నాయుడు గారు బయటికి చెప్పారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సరిగ్గా బాధ్యతగా పనిచేయలేదని, బాధ్యత రాజ్యంగా ఉన్నారని బయటికి చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కదా. ప్రజలకు మీరు భోజనం పెట్టలేకపోయారు, పచారీ సరుకులు ఇవ్వలేకపోయారు. అందుకని కదా ప్రజల ముఖంలో కళలేదని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముంపులో ఉన్నటువంటి ప్రజలకి అండగా నిలవలేక బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి మీద కూడా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేనైతే కోరుతా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు నష్టపోయిన కుటుంబాలకి, బాధిత కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు తెలిపిన విధంగా తక్షణమే ప్రతి కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సాయం తక్షణమే చేయాలి. అదేవిధంగా నష్టపరిహారాన్ని లెక్కించి వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఆర్థికంగా మీరు ఆదుకోవాలనేటువంటి వారి డిమాండ్ని మీరు పరిగణలోకి తీసుకొని ఆ విధంగా చేయాలని కూడా మేమైతే తెలియజేస్తాము.